వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు హౌ టు వాషింగ్ మిషన్ అంటే క్లీన్ ఎలా చేసుకోవాలో మనం చేస్తాము. ఫ్రంట్ సైడ్ ఇట్లా వెనక సైడ్ ముందు వెనక అంతా బాగా క్లాత్ అయితే బాగా నీట్గా తుడిచేసుకోవాలండి. ఫస్ట్ అయితే కొంచెం తడిబట్ట పెట్టేసిన తర్వాత క్లాత్ బాగా నీట్గా తుడిచేసుకుంటే ఆ మరకలు అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. ఇలా బాగా తుడిచేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా చాలా డస్ట్ ఉందండి. ఇదంతా కూడా బ్యాక్ సైడ్ కూడా బాగా నీట్గా తుడిచేసుకోవాలి. మనము 6 monthsకి ఒకసారి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఇట్లా ఫ్రంట్ ట్యాప్ ఉంది కదా, మనం వాటర్ వెళ్ళేది దాంట్లో కూడా చాలా పాచి అంతా పట్టేసిందండి. దాంతో కూడా టూత్ పేస్ట్ తీసుకొని బాగా వాష్ చేసేసుకోవాలి. ఇంకా పాచి ఉంటే కొంచెం పెన్ తీసేసుకొని ఇట్లా చేసేసుకోవాలి. ఇలా పాచి అంతా బయటకు తీసేసిన తర్వాత దీంట్లో వాటర్ పోతాయి కాబట్టి మనం ఇది నీట్గా ఉంచుకోవాలి. ఇది బ్యాక్ సైడ్ కూడా మనకి ట్యాప్ ఉంది కదా, దాంట్లో కూడా వాటర్ పోతాయి. ఇది క్యాప్ తీసేసిన తర్వాత ఇది నీట్గా ఉంటేనే మనకి వాటర్ పోతాయి, లేకుంటే ఆగిపోతాయి, స్ట్రక్ అయిపోతుంది. ఇలా వాష్ చేసేసుకోవాలి. దాన్ని ట్యాప్ అంతా బాగా క్లీన్ చేసేసుకొని మళ్ళీ దానికి టైట్ చేసేసేయాలి వెనకాల పక్క. దీంట్లో కూడా ఉంది ట్యాప్లో, అది కూడా మనం క్లీన్ చేసేసుకోవాలి. ఇలా టైట్ చేసేసుకోవాలండి. ట్యాప్ ఇలా పెట్టేసుకోవాలి. పైప్ని ముందు మనం వాటర్ పోయేది కూడా ఇలా పెట్టేసుకోవాలి. ఇంకా మనం సర్ఫ్ కంఫర్ట్ వేస్తాం కదా, దాంట్లో కూడా బాగా డస్ట్ ఉందండి. క్లాత్ బాగా ఫస్ట్ తుడిచేసుకొని మళ్ళీ బ్రష్తో తుడిచేసుకోవాలి. ఇలా తుడిచేసుకున్న తర్వాత లోపల కూడా బాగా గారలాగా పాచిలాగా పట్టింది. ఈ క్లాత్తో బాగా నీట్గా తుడిచేసుకోవాలి. ఇట్లా తుడిచేసుకున్న తర్వాత మనము ఈ ట్యాప్కి అయితే లోపల పిన్ బాగా పెట్టేసేసి బాగా తుడుచుకోవాలి క్లాత్తో. ఇది ట్యాప్లో బాగా గట్టిపడిపోయిందండి. ఈ కంఫర్ట్ సర్ఫ్ అన్నీ వేస్తాము. వీలైనంత వరకు లిక్విడ్ వాడితే బాగుంటుంది. లిక్విడ్ అయితే మనకి గట్టిపడదు. ఇది కంఫర్ట్ కూడా బాగా గట్టిగా అయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అప్డేట్లో ఉండండి. ఇలా బాగా ట్యాప్ అయితే మనకి బాగా గట్టిపడిపోయింది. బాగా వాష్ చేసుకోండి, క్లీన్ చేసుకోండి. ఇది ఎప్పుడు మనకి చూసుకుంటూ ఉండాలి. ఈ సర్ఫ్ పోకపోతే కూడా మనకి వాషింగ్ మిషన్ రన్ అవ్వదు. ఇది కూడా బాగా పాచిపట్టింది. నేనైతే క్లీన్ చేసి 6 months అయిపోయిందండి. ఇలా క్లీన్ చేసుకోండి. ఇలా వాటర్తో బాగా బ్రష్ తీసుకొని బాగా క్లీన్ చేసుకోండి. లోపల కూడా ఒకటి చిన్నది పైప్ లాగా ఉంటుంది, దాన్ని కూడా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనము మళ్ళీ వాటర్ బాగా క్లీన్ చేసుకొని మళ్ళీ ట్యాప్ చేసేసేయాలండి. ఇదంతా వాష్ చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేస్తే దాన్ని పెట్టేయచ్చు. ఇలా ఇలా ప్రెస్ చేయండి, లోపలికి ట్యాప్ చేసేయండి. ఇట్లా మళ్ళీ కింద బటన్స్ అన్నీ ఉంటాయి కదండి, హెయిర్ బటన్స్ ఇవన్నీ కూడా దాంట్లో స్టోర్ అవుతాయి. వాటర్ రాయిలు లాగా వచ్చేసింది చూడండి. సర్ఫ్ మనం లిక్విడ్స్ అన్నీ వేస్తాం కాబట్టి అవి రాయిల్ లాగా ఫామ్ అవుతాయి, ఇలా వచ్చేస్తాయి. మనం అదంతా చిన్న పైప్లో కూడా వాటర్ ఉంటాయి, ఆ పైప్లో కూడా నీళ్ళు ఉంచేసుకోండి. లోపలంతా బ్రష్తో తీసేసుకోండి. అంతా డస్ట్ అంతా ఉంది చూడండి. ఇదంతా బాగా క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసేసుకున్న తర్వాత బాగా ఇంకా లోపల చూడండి ఎంత డస్ట్ ఉందో. ఈ డస్ట్ అంతా బాగా పోయేటట్లు బాగా తోమాలి. దాంతో ఇలా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా వాటర్తో కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసి దానికి క్యాప్ పెట్టేసేసిన తర్వాత అది లోపల పెట్టేసేసి, ఇంకా పెద్ద క్యాప్కి అయితే చాలా డస్ట్ ఉందండి. దానికి మురికి అంతా చూడండి, చాలా క్యాపు చాలా ఉంది మురికి అయితే. దాన్ని బాగా క్లీన్ చేసుకోవాలి బ్రష్తో అయితే. వెనక ముందు బాగా క్లీన్ చేసేసుకొని వాటర్తో వాష్ చేసేసిన తర్వాత మళ్ళీ దాని స్థానంలో దాన్ని పెట్టేసేయాలి. దాని కింద క్యాప్ బాగా గట్టిగా పెట్టేసేసి మనం క్లోజ్ చేసేసేయాలి డోరు. ఇలా క్లోజ్ చేసేసేయాలండి. ఇంకా బెల్ట్ సైడ్ వస్తే ఫ్రంట్ సైడ్ బెల్ట్ చాలా డస్ట్ ఉంది. ఇదో చూడండి, క్లాత్కి అయితే వస్తుంది. క్లాత్ కానీ టూత్ బ్రష్ కానీ రెండు వాడండి. నేనైతే టూత్ బ్రష్ క్లాత్ రెండు వాడాను. బాగా ఇలా చూడండి పాచి మురికి మనము సర్ఫ్ వేస్తాం కదా, అదంతా కూడా బట్టల మురికి అంతా కూడా వచ్చేసింది. ఇలా బాగా చేసుకోండి. లోపల ఫ్రంట్ బెల్ట్ కూడా లోపల వెనుక ఇట్లా ఫ్రంట్ సైడ్ మనకు కనిపించేది కూడా బాగా నీట్గా ఇట్లా క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా బ్రష్ చూడండి ఎంత మురికి ఎంత డస్ట్ వస్తుంది చూడండి. ఇంత బ్రష్తో ఇలా అన్నది ఇలా అనేసిన తర్వాత ఇదంతా క్లీన్ చేసేసుకోవాలి. ఒకసారి క్లీన్ చేసేసుకొని ఇంకా పైన నుంచి కూడా కొంచెం పైన కూడా చాలా డస్ట్ ఉందండి. బెల్ట్ ఖరాబ్ అయితే మన వాషింగ్ మిషన్ మళ్ళీ చెడిపోతుంది, మళ్ళీ బట్టలు అయితే వేయలేము. వీలైనంత వరకు బెల్ట్ ఇవన్నీ చూసుకోవాలి. 6 monthsకి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకు వాషింగ్ మిషన్ ఎక్కువ రోజులు వస్తుంది. ఇలా ఇంకోసారి బట్టలు వేసేది కూడా చూపిస్తాను. ఇలా నేను ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇవైతే ఫ్రంట్ లోడ్ క్లీనింగ్ అనేది వస్తాయి. అవి 2 వేసేసేసి ట్యాప్ తిప్పేసేసి బటన్ ఆన్ చేసేసి 30లో పెట్టేసేయండి.
30లో ఆన్ చేసేస్తే మనకి బాగా డ్రమ్ క్లీనింగ్ అయితే అయిపోతుందండి. చూడండి బాగా నీట్గా అయిపోతుంది డ్రమ్ క్లీనింగ్.